హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాయలసీమ ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: మామిడికాయలు, ఉప్పు, కారం పొడి, ఆవాల పొడి, మెంతి పొడి, నూనె, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు. ఒకవేళ మర్చిపోతే పక్కన నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మామిడి పండ్లు ఒక 1 అవర్ నీళ్ళలో నానబెట్టి తర్వాత బాగా నీట్గా తుడిచి ఈ విధంగా డ్రై క్లాత్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఈ విధంగా మీరు చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, డ్రై క్లాత్ తీసుకొని ఈ విధంగా తేమ శాతం లేకుండా చూడండి. అండ్ ఇంకో విషయం, మనకు మామిడికాయలు అనేటివి గట్టిగా ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ లాంగ్ టైం పీరియడ్ వరకు నిల్వ ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆవాలు, మెంతులు ఇలా గ్రైండ్ చేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా రావాలండి. అండ్ ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక కడాయిలో సపరేట్గా ఆయిల్ బాగా మరగబెట్టి వాటిలో ఇలా ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి వేసి పక్కన పెట్టుకోండి. అండ్ పక్కన పెట్టుకున్న తర్వాత బిగ్ సైజ్ ఆఫ్ బౌల్ తీసుకోండి. ఆవకాయ మొత్తం మిక్స్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది ఇలాంటిది. అండ్ ఒక కప్ తీసుకొని మామిడికాయల ముక్కలు ఇలా కొలవండి. ఎన్ని కప్స్ వస్తాయో కౌంట్ చేసుకోండి. నాకైతే 6 వచ్చాయండి. ఆ 6కి గాను 1 కప్పు కారం పొడి వేసుకుంటున్నాను. 6 కప్పులకు 1 కప్పు కారం పొడి. నెక్స్ట్, ఇందాక మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆవాలు, మెంతులు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలన్నమాట. అదీను ప్లస్ సాల్ట్ కూడా 6 కప్పులు మామిడికాయ ముక్కలు గాను 1 కప్పు ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 6 కప్పులకు గాను 1 కప్పు ఆవాల పొడి ప్లస్ మెంతి పొడి 2 కలిపింది 1 కప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా ముక్కకి తగిలేలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్కకి ఎంత తగిలితే అంత టేస్ట్ ఉంటుంది. ఇదో ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ముక్కకి తగలాలండి. ఎంత బాగా తగిలితే అంత టేస్ట్ ఉంటుంది ఆవకాయ అనేది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము నూనె వేయించి అందులో ఎండుమిర్చి, ఆవకాయ, వెల్లుల్లి, ఆవాలు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేయండి. మిశ్రమాన్ని వేసిన వెంటనే మళ్ళీ రిపీట్ అన్నమాట. టోటల్ మిక్స్ చేయాలి ఆవకాయ మొత్తాన్ని. ఈ మిశ్రమాన్ని అందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మొత్తం బాగా కలపండి. అండ్ బాగా కలుపుకున్న తర్వాత మీరు స్టీల్ గిన్నెలో అలా వేయకూడదండి. మనకు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక గాజు డబ్బాలలో కానీ అలా వేసుకోవాలన్నమాట. స్టీల్ డబ్బాలో వేసుకుంటే ఆ వేడికి ఆవకాయ ఎక్కువ రోజులు ఉండదు, ప్లస్ తొందరగా చెడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ నేనైతే ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకున్న తర్వాత ఇలా తీసుకోండి. మామిడికాయలు అనేటివి 3 kgs తీసుకున్నానండి. అందులో 1/2 kg ఆయిల్, 1/2 kg ఉప్పు, 1/2 kg కారం ఇవన్నీ పడేసరికి అది టోటల్ 5 or 6 kgs అయింది. ఒక డబ్బా చాలేదన్నమాట. నేను ఇంకో డబ్బా తీసుకుంటున్నాను. 2 దాంట్లోకి తీసి పక్కన పెడుతున్నాను. అని తీసుకున్న తర్వాత ఇవి మూత పెట్టకుండా ఈ విధంగా మీరు క్లాత్ తీసుకుని ఇలా కట్టేసి పైన హోల్ చేయండి అన్నమాట. ఎయిర్ అనేటి అందులో పాస్ అయ్యేలాగా హోల్ చేసి మీకు మీ హౌస్లో ఎక్కడ వెంటిలేషన్ బాగా వస్తుందో అక్కడ పెట్టండి.
ఇదిగోండి ఇలా వస్తుందండి. 24 అవర్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా మళ్ళీ కలిపి తిప్పుకొని, అంటే డే బై డే ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తీసేసి ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు పైన ఇలా అంచుకొని అనమాట, ఇలా పైన ఒత్తేయండి అనమాట. ఒత్తేసి మళ్ళీ క్లాత్ వేసి వెంటిలేషన్ దగ్గర పెట్టండి. ఒక 3 or 4 డేస్ ఇలా పెడితే సరిపోతుందండి, రెడీ అయిపోతుంది. అంతేనండి. రాయలసీమ ఆవకాయ అంటే చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.